హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర రివర్ కంపెనీ వాళ్ళ ఇండి జెన్ 3 స్కూటర్ ఉంది. ఈ వెహికల్ని కంప్లీట్గా మనం ఆన్ రోడ్ టెస్ట్ చేయబోతున్నాం. ఈ వెహికల్లో రేంజ్ ఎంత చూపిస్తుంది అండ్ మనకి యాక్చువల్గా రేంజ్ అనేది ఎంత వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసరికి 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది అండ్ 3 మూడ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఈకో, ఇంకోటి వచ్చేసరికి రైడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రష్. ఈకో మోడ్లో 50 వెళ్తుంది అండ్ రైడ్ మోడ్లో 80, రష్ మోడ్లో 90 టాప్ స్పీడ్ అనేది వస్తుంది. సో 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది అండ్ కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూద్దాము వన్ బై వన్. ఈకో మోడ్లో ఎంత రేంజ్ వస్తుంది యాక్చువల్గా, రష్ మోడ్లో ఎంత వస్తుంది అండ్ ఎక్కువ వాడే రైడ్ మోడ్లో కూడా ఎంత వస్తుందనే చూద్దాం. అండ్ ఈ వెహికల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ చూడాలనుకుంటే మనకి వెహికల్ రివ్యూ ఉంది అండ్ ఓనర్షిప్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. సో ప్లీజ్ చెక్ దోస్. ఫ్రెండ్స్, రివర్ ఇండి జెన్ 3 డే 1 రేంజ్ టెస్ట్ కంప్లీట్గా ఈకో మోడ్లో డ్రైవ్ చేశాను అండ్ ఈ వెహికల్ని నేను షోరూంలో తీసుకున్నప్పుడు 94% ఉంది. ఇంకప్పుడే వెహికల్ రేంజ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట టెస్టింగ్కి. అండ్ సిటీ ట్రాఫిక్లో కంప్లీట్గా ఈకో మోడ్లో డ్రైవ్ చేశాను. అరౌండ్ నేను వెహికల్ స్టార్ట్ చేసే టయానికి 4:30 అయింది ఈవినింగ్. సో కంప్లీట్లీ ట్రాఫిక్ అనమాట. అరౌండ్ ఒక 10% 20% మాత్రమే నేను నార్మల్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్న రోడ్ల మీద నడిపాను. అదర్వైజ్ కంప్లీట్గా ట్రాఫిక్ అని చెప్పొచ్చు. ఓడోమీటర్లో నేను స్టార్ట్ చేసినప్పుడు 1173 కిలోమీటర్స్ ఈ వెహికల్ ఆల్రెడీ డ్రివెన్ అనమాట. నేను టోటల్ 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. సో ఫస్ట్ ఈకో మోడ్ రేంజ్ టెస్ట్ అనేది అయిపోయే టయానికి 1205 కిలోమీటర్స్ చూపించింది. 32 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 106 చూపించింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది టెస్ట్ 73 కిలోమీటర్స్ చూపించింది. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ చేసినప్పుడు టోటల్ డిఫరెన్స్ అనేది 1 కిలోమీటర్ అనమాట. యాక్చువల్లీ నాకు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. సో వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి, కొద్దిగా టైర్ ప్రెషర్ ఒకటి చెక్ చేసుకోమన్నారు. ఫ్రంట్ వచ్చేసరికి 28 అండ్ బ్యాక్ వచ్చేసరికి 33 పెట్టించుకోమన్నారు. నాకు ఇంకా ఈవినింగ్ టైంలో ఆ ట్రాఫిక్లో నాకు అక్కడ ఆగి అంతా చేసి ఇంత మూడ్ రాలేదు. అప్పుడు టైర్ ప్రెషర్స్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్స్తోనే కంటిన్యూ చేశాను టెస్ట్ డ్రైవ్ మొత్తం. అండ్ ఈ వెహికల్ని నేను నాకు కంప్లీట్గా నా 3 డేస్ నా ఓన్ పర్పస్కి అండ్ టెస్ట్ రైడ్స్ చేయడానికి కంప్లీట్గా వాడాను. వెనకాల ఎవరైనా ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి కానీ కంప్లీట్ ఇంకా వేరే ఏ వెహికల్ వాడకుండా మొత్తం ఈ వెహికలే వాడాను. అండ్ 1 కిలోమీటర్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పా కదా. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే అది కూడా రాదనుకున్నాను. వచ్చిందా లేదా అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం కంప్లీట్గా డే 1 అయిపోయేటప్పుడు నేను బంక్లోకి తీసుకెళ్ళేసి అక్కడ ఎయిర్ ప్రెషర్ చెక్ చేయించుకొని నేను వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్రంట్ 28 బ్యాక్ 33 పెట్టాను. పెట్టిన తర్వాత కంప్లీట్గా రైడ్ ఫీల్ అనేది మారింది. నేను అదే బాగా అబ్జర్వ్ చేశాను. స్మూత్గా ఉంది, ఈజీగా టర్న్ తిరుగుతుంది. నాకు ఫస్ట్లో కొంచెం డిఫికల్ట్ అనిపించింది ఈకో మోడ్లో అప్పుడు డ్రైవ్ చేసినప్పుడు. ఎయిర్ ప్రెషర్ అదంతా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత వెహికల్ రైడ్ క్వాలిటీ అనేది ఈకో మోడ్లోనే బాగా ఇంప్రూవ్ అయింది. టర్నింగ్ తీసుకునేటప్పుడు కానీ అసలు కంప్లీట్గా అప్పుడు ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ మూడ్స్లో మనం వాడినట్టుగా నాకు అనిపించింది. డే 1 ఈకో మోడ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నైట్ నేను లైటింగ్ అది టెస్ట్ చేశాను వెహికల్ది. లైటింగ్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ నాట్ దట్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ బట్ నాట్ దట్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అనమాట. మనకి సిటీ హైవేస్ మీద సిటీలో వాడేటప్పుడు అసలు హై బీమ్ కూడా అవసరం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ కంప్లీట్గా హెడ్ లైట్స్ హై బీమ్ వాడాల్సి వచ్చినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ బెటర్గా ఏం లేదు, అంత పూర్గాను లేదు. మీడియం రోడ్ అయితే విజిబుల్ బాగా కనపడుతుంది. నేను మీకు వీడియో ప్లే చేస్తున్నాను కదా, చూడొచ్చు మీరు కూడా. ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, ఇట్స్ నాట్ దట్ గ్రేట్. వెహికల్ని హై స్పీడ్ ఏ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పి టెస్ట్ చేశాను. ఈకో మోడ్లో 50 వెళ్తుంది. సో మీరు రేంజ్ ఫిగర్స్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ రైడ్ మోడ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. మూడ్ అనేది ఒకళ్ళు కూర్చున్నా సింగిల్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే పికప్ మాత్రం ఈవీ వెహికల్ నడిపిన పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. 79 అండ్ 80 ఈజ్ ది హైయెస్ట్ ఈ మోడ్లో. నెక్స్ట్ ఇప్పుడు రష్ మోడ్ ట్రై చేద్దాం. రష్ మోడ్లో కంప్లీట్గా ఫుల్ మోటార్ పొటెన్షియల్ అనేది చూడొచ్చు మనం. కంప్లీట్ పీక్ పవర్ అనేది వస్తుంది. అండ్ ఈ మోడ్లో టాప్ స్పీడ్ ఎంత అంటే 79, 89 అట్లా కొంచెం ఆ మధ్యలో స్పీడ్ అందుకోవడానికి లిటిల్ బిట్ కొంచెం టైం తీసుకుంటుంది. అరౌండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 వెహికల్లో. నేను టెస్ట్ చేసినప్పుడు అయితే 89 ఈజ్ ది హైయెస్ట్. 90 అట్లా ఒకసారి అందుకున్న తర్వాత ఆటోమేటిక్ కొంచెం స్లో అవుతుంది అనమాట. సో 89 ఈజ్ ది హైయెస్ట్ స్పీడ్ ఇన్ రష్ మోడ్. సో డే 1 నేను మూడ్ వైజ్గా ఫస్ట్ ఈకో మోడ్లో టెస్ట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ టెస్ట్ చేశాను, లైటింగ్ టెస్ట్ చేశాను.
మూడ్స్ పరంగా రైడ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ కనుక చూసుకుంటే ఈకో మూడ్ ఈస్ ది మోర్ దెన్ ఇనఫ్. సింగిల్ పర్సను, రష్ ఏమీ లేదు, కొద్ది కామ్గా అట్లా సిటీ ట్రాఫిక్లో వెళ్ళిపోవటానికి అయితే ఈజీగా ఈకో మూడ్ అనేది సరిపోతుంది. సిటీ ట్రాఫిక్లో కూడా ఈకో మూడ్లోనే జస్ట్ అట్లా వెంటనే సిగ్నల్ తీయగానే యాక్సిలరేటర్ ఇవ్వగానే వెంటనే వెళ్ళిపోతుంది. అంటే అంత ఈవీ వెళ్ళినంత స్పీడ్ కాదు, ఇట్స్ మోడ్రన్, బట్ సడన్ పుల్ అనేది ఉండదు, నార్మల్గా పికప్ తీసుకుంటుంది ఈకో మూడ్లో. సో రైడ్ మూడ్ అనేది నాకు బాగా నచ్చింది. క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, ఇద్దరు కూర్చున్నా ఒకరు కూర్చున్నా ఈ మూడ్లో ఎట్లయినా ఇంకా రోజు దీన్ని తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళైతే రోజు దీన్ని డిఫాల్ట్ మూడ్గా ఉంచుకోవచ్చు. సో రష్ మోడ్లో మీకు ఈవీ పుల్ ఫీల్ అనేది బాగా వస్తుంది. రష్ మోడ్ ఈస్ ది గుడ్ అనమాట. ఫుల్ వెహికల్ పొటెన్షియల్ని రష్ మోడ్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఉపయోగం ఉండదు, మన సిటీలో ఎక్కువ వాడలేము. రైడ్ మోడ్ ఈస్ ది మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, దీంట్లో మనం ఏ మూడ్లో అయితే పెట్టుంచుతామో వెహికల్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత కూడా అదే మూడ్లో ఉంటుంది. ఈరోజు ఈకో మూడ్లో పెట్టి ఆఫ్ చేసామంటే ఈకో మూడ్లో ఉంటుంది, రేపు రైడ్ మూడ్లో పెట్టి ఆఫ్ చేసినామంటే మళ్ళీ రైడ్ మూడ్లోనే ఉంటుంది. సో రష్ మూడ్లో పెట్టి ఆఫ్ చేసామంటే రష్ మూడ్లోనే ఉంటుంది. సో దీన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళు ఏం చెప్పారంటే వెహికల్ అనేది ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ మనం వెహికల్ని వాడిన తర్వాత మన రైడ్ ప్యాటర్న్స్ బట్టేసి రేంజ్ అనేది చూపిస్తుందని చెప్పారు. అండ్ నేను దాన్ని అబ్జర్వ్ చేశాను ఆన్ సెకండ్ డే. సో ఫ్రెండ్స్, డే 2 అండ్ డే 2న నైట్ అంతా ఓవర్ నైట్ ఛార్జ్ చేశాను. ఓవర్ నైట్ 100% ఛార్జ్ చేసినప్పుడు నాకు 113 అనేది రేంజ్ అయితే చూపించింది అనమాట. 113 ఈకో మూడ్లో. రైడ్ మూడ్లో 89 కిలోమీటర్స్ చూపించింది. రష్ మూడ్లో 68 కిలోమీటర్స్ చూపించింది. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, 100%లో ఉన్నప్పుడు రీజన్ అనేది కిక్ అవ్వట్లా. సో రీజన్ అనేది కిక్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి నేను షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, మనకి ఎంత బ్యాటరీ వాడిన తర్వాత రీజన్ అనేది స్టార్ట్ అవుతుందని. వాళ్ళు 90 చెప్పారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రీజన్ అనేది 98%లోనే కిక్ అవ్వడం స్టార్ట్ చేసింది. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. సో నేను అన్నీ చూసుకొని రేంజ్ టెస్ట్ డే 2 స్టార్ట్ చేసేటప్పుడు వెహికల్ రీడింగ్ అయితే 1259 ఉంది. ఆ రోజున టోటల్ 57 కిలోమీటర్స్ కంప్లీట్గా రైడ్ మోడ్లో జర్నీ చేశాను. సో రోడ్ ప్యాటర్న్ వచ్చేసరికి స్టేట్ హైవేస్లో వాడాను. 50-60% కొంచెం ట్రాఫిక్ లేనట్టుగా స్టేట్ హైవేస్లో సింగిల్ రోడ్లో కొట్టేశాను. అండ్ మిగతా 45-50% ఏమో బాగా ట్రాఫిక్ ఉన్న ఎన్విరాన్మెంట్లోనే వాడాను. 50% ఏమో ట్రాఫిక్ లేనప్పుడు, 50% ఏమో ట్రాఫిక్లో. దీన్ని కొంచెం హైబ్రిడ్గా వాడాను అనమాట. రైడ్ మూడే కనుక రోజు డిఫాల్ట్గా వాడుకునేటట్టయితే ఎలా ఉంటుందో చూద్దామని. సో క్రేజీ థింగ్ ఏంటంటే నాకు రేంజ్ డిఫరెన్స్ అనేది చాలా వచ్చిందనమాట. నేను చెప్పే కదా, నేను 100% ఛార్జ్ చేసిన తర్వాత ఒక 6% నా యూసేజ్ కోసం వెహికల్ వాడుకున్నాను. అరౌండ్ 94% అప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ రీడింగ్ వచ్చేసరికి 1259. అండ్ అప్పుడు రేంజ్ నాకు ఎంత చూపించిందంటే 84 కిలోమీటర్స్ చూపించింది రైడ్ మోడ్లో. అండ్ తర్వాత నేను ట్రావెల్ చేసిందేమో కంప్లీట్గా 64 కిలోమీటర్స్. రీడింగ్ వచ్చేసరికి 1323. అండ్ పర్సంటేజ్ అనేది బ్యాటరీ లెఫ్ట్ ఎంత అయిందంటే 27%. టోటల్ 67% అనేది కన్జ్యూమ్ అయింది. అండ్ ఇంకా రేంజ్ ఎంత చూపించిందంటే 27 కిలోమీటర్స్. ఇక్కడ 84 - 27 కనుక చేసుకుంటే 57 కిలోమీటర్స్ మాత్రమే దాంట్లో తగ్గిందనమాట. అండ్ ఇక్కడ నేను ట్రావెల్ చేసింది అయితేనేమో 64. సో నాకు ఏం జరిగిందంటే, నేను చెప్పా కదా 50% ఏమో సిటీలో, 50% ఏమో హైవేస్ మీద నడిపానని ట్రాఫిక్లో. కొంచెం నాకు అప్పుడు థ్రోటల్ మీద బాగా కంట్రోల్ ఉందన్నమాట. సో ఈవీలో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మీరు అనవసరంగా థ్రోటల్ ఇవ్వటం, అనవసరంగా యాక్సిలరేషన్ ఎక్కువ ఇచ్చేసేయటం అండ్ అనవసరంగా బ్రేక్ కొట్టడం అనేది తగ్గించుకుంటే రేంజ్ అనేది ఇంకా బాగా ఇస్తుంది. సో డే 2 అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూపించిన దానికన్నా ఎక్కువ ఇచ్చింది మైలేజ్. సో డే 2లో మెయిన్ పాయింట్ ఏంటంటే స్టేట్ హైవేలో 50% స్ట్రైట్గా ఒకే రోడ్లో వెళ్ళటం అండ్ 50% మనకి సిటీ ట్రాఫిక్లో రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్లో వాడటం వల్ల వచ్చిన రిజల్ట్ ఇది. సో నెక్స్ట్ డే 3. అండ్ డే 3 కూడా నేను 100% ఛార్జ్ చేశాను. మార్నింగ్ నేను ఒక 2% ఛార్జింగ్ వాడాను. అండ్ రీడింగ్ వచ్చేసరికి 1328. కంప్లీట్గా థర్డ్ మోడ్ రష్ మోడ్లో డ్రైవ్ చేశాను వెహికల్ కంప్లీట్గా. అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. వెహికల్ రీడింగ్ వచ్చేసరికి 1328. రెగ్యులర్గా నైట్ అంతా ఛార్జ్ చేశాను అండ్ ఒక 2% నా పర్పస్కి వాడుకున్నాను. నేను టెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు 98% ఉంది. అండ్ రేంజ్ వచ్చేసరికి రష్ మోడ్లో
67 కిలోమీటర్స్ చూపించింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెస్టింగ్ 1350 అనేది మీటర్ రీడింగ్. అండ్ పర్సంటేజ్ బ్యాటరీ అయితే వాడుకుంది ఎంత అంటే 19%, 79% అనేది రిమైనింగ్. ఇంకా రేంజ్ ఎంత చూపించిందంటే రష్ మోడ్లో 55 కిలోమీటర్స్, డిప్రిషియేషన్ అయింది కేవలం 12 కిలోమీటర్సే. ఇది కూడా నాకు సర్ప్రైజ్ అనిపించింది. కంప్లీట్గా వెహికల్ రిటర్న్ ఇయడానికి వచ్చినప్పుడు కంప్లీట్గా ట్రాఫిక్లో వచ్చాయి, ఫుల్లీ మార్నింగ్ ట్రాఫిక్ అనమాట. సో 22 కిలోమీటర్స్ తిరిగితే 12 కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడ తగ్గింది. 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ విత్ ఇన్ రష్ మూడ్. మీరు ఏ మూడ్లో వెళ్ళినా సరే మీ థ్రోటల్, యాక్సలరేషన్ అండ్ బ్రేకింగ్ అనే కంట్రోల్లో ఉంటే ఈవీస్, నాట్ ఓన్లీ బైక్స్, స్కూటీస్, కార్స్ అయినా సరే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. అలవాటు పడటానికి ఏదైనా కొత్త వెహికల్ తీసుకున్న తర్వాత మీకు ఒక 1 మంత్ ఆర్ కొంతమందికి 1 వీక్లో అయిపోతుంది. వన్స్ మీరు అలవాటు పడ్డ తర్వాత రేంజ్ అనేది ఇంకా బాగా ఇస్తుంది. అండ్ మీకు ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పే కదా, వెహికల్ అనేది కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటుంది. విత్ ఇన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మన రైడింగ్ ప్యాటర్న్స్ని బట్టి మనకి రేంజ్ అనేది మారుతుంది, రేంజ్ అనేది చూపిస్తుంది అని చెప్పాం కదా. ఫస్ట్ డే కంప్లీట్గా ఈకో మోడ్లో వచ్చాను కదా, అండ్ తర్వాత 100% ఛార్జ్ చేశాను. ఛార్జ్ చేసిన తర్వాత నాకు మార్నింగ్ ఈకో మోడ్లో 113 కిలోమీటర్స్ చూపించింది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఛార్జ్ చేశాను 100%. అప్పుడు ఆ రోజు సెకండ్ డే మొత్తం నేను రష్ మోడ్లో డ్రైవ్ చేశాను. రష్ మోడ్లో డ్రైవ్ చేయడం వల్ల నాకు తర్వాత రోజు ఈకో మోడ్లో ఎంత ఉందని మైలేజ్ చెక్ చేస్తే 111 చూపించింది. ఆ రోజు నేను మార్నింగ్ కొంచెం వేరే ఎమర్జెన్సీ వర్క్ మీద ఒక 2% ఛార్జ్ వాడాను. అరౌండ్ అప్పుడు 1% తగ్గింది. ఎక్కువ యాక్సలరేషన్ కూడా ఇవ్వలేదనమాట. ఆ రోజు అంతా ట్రాఫిక్ అంతా ఏదో పైపర్ జరుగుతుంది రోడ్డు మీద, యాక్సలరేషన్ అది ఏమి ఇవ్వలేదు. సో ఓన్లీ 2% తగ్గినా సరే 1% తగ్గింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, యాక్సలరేషన్, బ్రేకింగ్ అండ్ మీ డ్రైవింగ్ ప్యాటర్న్ బట్టి ఈ బండి అయితే మైలేజ్ అనేది కొంచెం లిటిల్ బిట్, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. ఒక మ్యాక్సిమం వస్తే ఒక 5 కిలోమీటర్స్ అనేది రెగ్యులర్గా వచ్చేదాని మీద డిఫరెన్స్ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వర్డిట్. ఐడీసీ రేంజ్ వచ్చేసరికి ఈ వెహికల్కి 163 ఇచ్చారు. సో నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ మూడ్స్లో టెస్ట్ చేశాను, లైక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ కంప్లీట్గా. సో రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి ఈకో మోడ్లో 109 to 115 అండ్ రైడ్ మోడ్లో 90 to 99 అండ్ రష్ మోడ్లో 68 to 80 అనేది ఈ వెహికల్ ఇస్తుంది. అండ్ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ వెహికల్ని సింగిల్గా డ్రైవ్ చేశాను అనమాట. వెనకాల ఎవరు లేరు, సింగిల్ పిలియన్ డ్రైవింగ్. అండ్ మెయిన్గా డ్రైవింగ్ కంఫర్ట్ చైన్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి కంఫర్టబుల్ రైడింగ్ అనేది వస్తుంది, ఇమీడియట్ పుల్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ ఇంకొక విషయం మెయిన్గా ఏంటంటే సీటింగ్ అది కూడా కుషనింగ్ బాగుంది. మరీ అంత గట్టిగా లేదు, మరీ అంత సాఫ్ట్గా లేదు. సీట్ స్పాంజ్ మెటీరియల్ కూడా అది బాగుంది, మరీ హార్డ్ కాదు, మరీ సాఫ్ట్ కాదు. గుడ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఉంది సీట్లో కూడా. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ స్కూటర్ మెయిన్గా ఏదో చిన్న వెహికల్ నడిపినట్టుగా అనిపించదు. సింపుల్ స్కూటర్, వెయిట్లెస్ బండి నడిపినట్టు అనిపించదు. దీని యొక్క పెద్ద 14-inch వీల్స్ కానీ అండ్ వెయిట్ వల్ల పెద్ద బండి నడిపిన ఫీలింగ్ అయితే వస్తుంది. అదైతే షూర్గా చెప్పగలను నేను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? అండ్ మీరే కనుక ఈ వెహికల్ని కనుక ఓన్ చేసి ఉంటే మీకు ఎటువంటి రేంజెస్ వస్తున్నాయి అనేది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ది బెల్ ఐకాన్. సో మీరు కూడా కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ అది చేసుకుంటే ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి అండ్ క్వాలిటీ కూడా, వీడియో యొక్క క్వాలిటీ కూడా పెంచడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.